ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము హిస్సోపు గూర్చి తెలుసుకుందాం. పాలస్తీనాలోను, ఐగుప్తులోను, సీనాయి పర్వత శ్రేణుల్లోని బండ సందుల్లోను హిస్సోపు మొక్క కనిపిస్తుంది. ఇది బలముగా, నిటారుగా నిలబడి పరిమళ వాసనను వెదజల్లుతూ తీగలు కలిగి ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో మొదటి పస్కా పండుగను ఆచరించినప్పుడు మరణదూత నుండి రక్షించడానికి ఇశ్రాయేలీయులు తమ ఇంటి ద్వారపు నిలువ కమ్ముల మీద, అడ్డకమ్మి మీద రక్తాన్ని చల్లడానికి హిస్సోపు కుంచెను వాడేవారు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 22వ వాక్యములో మనకి తెలియచేస్తుంది. హెబ్రీయుల శుద్ధీకరణ ఆచారములో హిస్సోపు ప్రాధాన్యత కనిపిస్తూ ఉంది. కుష్ఠరోగులని, వారి ఇండ్లను, భవనాలని శుద్ధి చేయడానికి ఈ హిస్సోపును వాడేవారు. ఒక పెయ్యను దహన బలిగా అర్పించినప్పుడు హిస్సోపును, ఎర్రని దారాన్ని వాడేవారు. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 6వ వచనములో మనకి తెలియచేస్తుంది. ఈ ప్రకారము శుద్ధీకరణకు మాదిరిగా హిస్సోపును వాడడం జరిగింది. తనను వ్యభిచారం, వంచన, నరహత్య అనే భయంకరమైన పాపాల నుండి శుద్ధీకరించమని కోరుతూ దావీదు, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించు ప్రభువా అని దేవునికి కన్నీటి ప్రార్థన చేసేవాడు. కీర్తన 51వ కీర్తన 7వ అధ్యాయం 7వ వాక్యములు మనకి తెలియచేస్తుంది. ప్రభువు శిలువుపై ఉండగా దాహాన్ని తీర్చడానికి చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉంచారు. కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఆ హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యోహాను 19వ అధ్యాయము 29వ వాక్యములో మనకి తెలియపరుస్తుంది. ఇలా హిస్సోపు అనే మాట నూతన నిబంధనలో కూడా స్థానము సంపాదించుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.